ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. కొంచెం తగ్గుతుందేమో అని చెప్పి సామాన్యులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక గ్రామ్ అన్నా వస్తదేమో తగ్గిన ప్రైస్‌తో అనేది కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా నిన్నటి వరకు మనం యుక్రెయిన్, రష్యా గురించి మాట్లాడుకున్నాం. తర్వాత యూఎస్, వెనిజులా వివాదం స్టార్ట్ అయింది. సో ఇయర్ స్టార్టింగ్‌లో కూడా గోల్డ్ రేట్స్ ఏమైనా తగ్గుతాయేమో అంటే మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక 3 మంత్స్‌లో ఏమన్నా సెటిల్డ్ వస్తదేమో అని అనుకున్నాం. బట్ అలా కాదు, స్టార్టింగ్‌లోనే మనకి ఒక న్యూ ఇయర్ అయిన ఒక 2-3 డేస్‌కే మనకి రేట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇందులో మళ్ళీ ఈ వివాదం ఒకటి వచ్చిన నేపథ్యంలో అంటే స్టార్టింగ్ నుంచి మనం గోల్డ్, సిల్వర్‌ని ఒకసారి చూస్తే కనుక లాస్ట్ ఇయర్ నుంచి కూడా కోవిడ్ దగ్గర నుంచి కూడా మనం చూడొచ్చు సార్. ఒక్కసారి పెరిగిన రేట్ మళ్ళీ దిగిన సిచ్యువేషన్స్ ఎక్కడైనా కనిపిస్తున్నాయి సార్? అమాంతం అలా పెరుగుతూనే ఉన్నాయి కానీ ఒక స్టాండర్డ్‌గా ఒక స్థిరంగా కూడా కొనసాగిన పరిస్థితులు లేవు కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి అని అంటారా? ఎక్కడైనా కొంచెం మనకి హోప్ ఉందని అనుకోవచ్చు అంటారా ఎక్కడైనా? హోప్ అయితే 1,50,000 దగ్గరికి వచ్చి ఆగే ఛాన్సెస్ ఉన్నాయండి. అప్పుడు 1,40,000 నుంచి 50 వరకు ఇక ఆగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గోల్డ్, సిల్వర్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే పర్టిక్యులర్‌గా గోల్డ్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే అది ఎంత పెరిగినా ఇప్పుడు మనం కొంతమంది ఇక కొనాల్సిన సిట్యుయేషన్‌లో కొంటూ ఉంటాం కాబట్టి దానికి డిమాండ్ అయితే ఎప్పుడూ ఉంటుంది. ఏ రేట్‌లో ఉన్నా డిమాండ్ ఉంటది కాబట్టి గోల్డ్ ఇక మాక్సిమం 1,50,000 ఆ రేంజ్ దగ్గర మేజర్‌గా సపోర్ట్స్ వచ్చే రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంక అక్కడి నుంచి ఆగే ఛాన్స్ ఉంది. సో, ఇమ్మీడియేట్‌గా అయితే టార్గెట్ చూసుకుంటే ఒక 1, 2 మంత్స్‌లో 1,50,000 అయితే టార్గెట్ కనపడుతుంది. సో, ఆ టార్గెట్‌లో మనం గూడా ఇక అందరూ బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి మనం గూడా కొంత బెనిఫిట్ తీసుకోవచ్చు. బై అండ్ డిప్స్ లాగా ఒకవేళ తగ్గినా మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. సార్ ఇంకొకటి అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏ టైంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టడం బెటర్ అని అంటారా? గోల్డ్ పెర్ఫార్మెన్స్ బెటర్ అని చెప్తారా సార్ మీరు? ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఇక ఇప్పుడుంటే ఏంటి ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఏంటంటే బడ్జెట్ ర్యాలీ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఈ 1 మంత్, ఈ 2 మంత్స్ కూడా మంచి ర్యాలీ వస్తుంది కాబట్టి కొంత ఒక 50% ఈక్విటీలో పెట్టుకోండి. 50% గోల్డ్ కొనుక్కోండి. సో, మొత్తం 100% గోల్డ్ కన్నా ఇటు ఈక్విటీస్ కూడా మంచి మూవ్‌మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, కాబట్టి దీనిలో కూడా మంచి మూవ్‌మెంట్ ఉంది. సో, ఈ ఛాన్స్ తీసుకోవచ్చు. బై చేసుకోవచ్చు. ఓకే. ఓకే సార్. రైట్. థాంక్ యూ. థాంక్ యూ.